రైట్ ఇక రేపు యువగళం ముగింపు సభను విజయనగరంలో చాలా గ్రాండ్ గా నిర్వహించబోతుంది తెలుగుదేశం పార్టీ. ఈ సభకు మరి అటు చంద్రబాబు టీడీపీ అధిష్టానం నుంచి చంద్రబాబు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. అలాగే పార్టీ శ్రేణులు కూడా అనేక ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో జనాభా కూడా వచ్చే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు కూడా ఈ సభను విజయవంతంగా జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, అధిక సంఖ్యలో జనాభా కూడా హాజరవుతుంది, అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్కడి నుంచి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రెజెంట్ అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు? ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా? ఇంకేమైనా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? రేపు ఇంకొకటి ముఖ్య అతిథులు ఎవరెవరు అక్కడికి విచ్చేసే అవకాశం ఉంది? దాదాపుగా 70 ఎకరాల గ్రౌండ్లో ఈ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జనవరి 27న మొదలైనటువంటి ఈ యువగళం పాదయాత్ర డిసెంబర్ 18వ తేదీన గాజువాకలో, విశాఖపట్నం జిల్లా గాజువాకలో ముగిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2083 గ్రామాలు, ఇంచుమించుగా మొత్తం అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చినటువంటి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను ముగించారు. అయితే ముఖ్య అతిథులుగా అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అంటే పార్టీ అధినేతగా చంద్రబాబు, ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నారనేది ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ్మగారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈ మొత్తం బహిరంగ సభకు సంబంధించి? ఒక పక్కన పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లోకేష్కి తోడుగా వస్తున్నారు. ఏం చెప్తారు? ఇంతవరకు ఇంత పెద్ద బహిరంగ సభకి ఇంత పెద్ద వేదిక చరిత్రలో వేయలేదు. భవిష్యత్తులో ఎవరో వేయకపోవచ్చు. 3132 కిలోమీటర్లు నడిచి లోకేష్ బాబు ఒక చారిత్రాత్మక ప్రదేశం గాజువాకలో, ఎక్కడైతే వస్తున్నా మీకోసం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు పైలాన్ని ఆవిష్కరించారో ఆ ప్రాంతంలో నిన్న పైలాన్ని ఆవిష్కరించి పాదయాత్ర ముగించారు. రేపు జరగబోయే బహిరంగ సభ దశ నిర్దేశం చేయబోతా ఉంది. రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామాన్ని, కౌరవ సామ్రాజ్యాన్ని తుదముట్టించి బంగాళాఖాతంలో కలపటానికి దశ నిర్దేశం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు, 2 పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, జన సైనికులు, వీరమహిళలు అందరూ కూడా లక్షలాది మంది తరలొచ్చే ఈ సభ కనులారా చూడాలని కార్యకర్తలు ఎడ్ల బళ్ళు వేసుకొస్తున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం అయితే ఉంది? ఇప్పటికే ఆర్టీసీ బస్సులను అయితే మీకు అలాట్ చేసిన పొజిషన్ అయితే లేదు. ట్రైన్లోను, బస్సులు, లారీలు, బైకులు ఇలా చెప్తూ ఉన్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? నీ కట్టెలు పెట్టుకున్నా నీకు హైవే నుంచి ఈ ప్రాంతం అంతా కూడా లక్షలాది మంది, 5 లక్షలు అంటావా, 6 లక్షలు అంటావా, రేపు నువ్వే చెప్తావు బ్రదర్, లక్షలాది మంది తరలిస్తున్నారు. నవ్వుతో నా భవిష్యత్తు. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదికను ఎన్నికల సంఖ్యారావం కోసం పంచుకుంటున్నటువంటి వేదికగా కనిపిస్తుంది. రేపేమన్నా అంటే మహానాడులో కొన్ని పథకాలను అయితే ప్రవేశపెట్టారు. దీనిలో ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? వేచి చూడండి. తప్పకుండా రేపు జరగబోయే సభ జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు తెప్పిస్తుంది. ఆల్రెడీ 82 మంది ఎమ్మెల్యేలు తెల్ల జెండా ఎత్తేసారు. 42 మంది ఎమ్మెల్యేలు తాడేపల్లి గేటు తెరవమంటున్నారు. సో ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలకే భయపడి పరదాలు చాటున తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. రేపు ఈ బహిరంగ సభతో భయం. చాలా మంది ఎమ్మెల్యేలని, మంత్రుల్ని షఫలింగ్ చేస్తున్నారు. కొంతమందికి సీట్లు లేవని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ టీడీపీని కానీ, అటు జనసేన కానీ, మీ ఉమ్మడి ఇద్దరు కలిసి పోటీ చేయడానికి చూసి సీఎం భయపడుతున్నాడు అనుకోవాలా? ఇక్కడ ఏడవలేనాడు, అక్కడ ఏడుస్తాడా? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఏదో తప్పని పరిస్థితుల్లోనో ఒకళ్ళిద్దరు జిల్లాలో మహా అయితే ఒకళ్ళో ఇద్దరు రాష్ట్రం మొత్తం మీద 4-5 మారేవాళ్ళు. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీలని, బీసీలను మారుస్తున్నాడు. దీని ప్రభావం గ్యారంటీగా ఉంటుంది. తప్పకుండా ఈ సభ జయప్రదం అవుతుంది. సో మనం చూడొచ్చు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా. భారీ బహిరంగ సభ ఇంచుమించుగా 180 అడుగుల వెడల్పులో ఒక స్టేజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంచుమించుగా 160 అడుగుల ఎల్సీడీస్ మనం చూస్తున్నాం కదా. స్టేజ్ మొత్తాన్ని కూడా ఎల్సీడీ సెట్ చేస్తున్నారు. రేపు 2 గంటలకి మొత్తం స్టేజ్ అంతా కూడా రెడీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇంత భారీ వేదిక దాదాపుగా ఇప్పటివరకు జరిగినటువంటి రాజకీయ వేదికల్లో కూడా ఎప్పుడు ఇంత భారీ వేదికను నిర్మించి ఉండరు. ఇంత భారీ
వేదిక మీద రాజకీయ సమావేశాలు కూడా బహుశా జరుగుండకపోవచ్చు. అది ఇంచుమించు మొత్తం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అటు టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి నాయకుల్ని మొత్తం అందరినీ కూడా ఈ స్టేజ్ మీదకైతే కూర్చోబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా స్టేజ్ మొత్తం 180 అడుగులు ఉన్నటువంటి నేపథ్యంలో 90 అడుగులు అంటే సెంటర్లో అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అదేవిధంగా నారా లోకేష్, కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కూర్చునే అవకాశం అయితే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దీనిలో ఈ పాదయాత్రకు సంబంధించి మొదటి నుంచి ఫాలో అయినటువంటి ఎంతోమంది పార్టీకి సంబంధించినటువంటి యువగళం కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సన్మానించడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ టోటల్ సిట్టింగ్ అంతా కూడా, సిట్టింగ్ కెపాసిటీని కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంచుమించుగా 5-6 లక్షలకి మంది వస్తూ ఉంటారు. నేషనల్ హైవే పక్కన కావడంతో ఆ రూట్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్క్ జరుగుతుంది, మేము చేస్తున్నామని చెప్పేసి ప్రస్తుతం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క చోట అంటే ఇది మొత్తం 70 ఎకరాల గ్రౌండ్ ఇది. ఈ 70 ఎకరాల్లో కూడా అంటే 10 ఎకరాలకి సంబంధించి ఈ 10 ఎకరాల్లోనూ ఈ స్టేజ్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా వెనక అటు చంద్రబాబు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్టేజ్ని వాళ్ళ వెహికల్స్ని అన్నింటినీ పార్క్ చేయడానికి అవకాశం అయితే ఉంది. రిమైనింగ్ ఉన్నటువంటి 60 ఎకరాల్లోనూ ప్రతి ఎకరానికి ఇంచుమించుగా 5,000 మందికి పైనే కూర్చునేలాగా చైర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.